చీకటి పడడంతో లైట్స్ కూడా ఆన్ చేయకుండా ఉన్న ఇంటిని చూస్తూ ఏంటిది, లైట్లు కూడా ఆన్ చేయకుండా ఏం చేస్తుంది అనుకుంటుండే లైట్స్ ఆన్ చేసిన రాధిక అని పిలుస్తుంటే ఎక్కడ తన అలికిలి వినిపించలేదు సంజయ్కి. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళి లైట్ ఆన్ చేయగానే ఫ్లోర్ మీదే బెడ్ మీద తల పెట్టుకుని కూర్చుని ఉన్న రాధికని చూసి కాస్త కంగారుగా రథి ఏమైంది అంటూ తన పక్కనే కింద కూర్చోబోతుంటే ఇక్కడ కూర్చో బావా అంటూ బెడ్ మీద కూర్చోపెట్టింది రాధిక. ఏమైంది, హెల్త్ ఏమైనా బాలేదా? అదేం లేదులే బావా, బానే ఉన్నాను, నే వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటూ వెళ్ళబోతుంటే తన చెయ్యి పట్టుకుని ఆపేశాడు సంజయ్. నెమ్మదిగా తన దగ్గరికి వచ్చి ఆమె గెడ్డం పట్టుకుని పైకెత్తగానే మూసిన కలువరేకుల్లా ఉన్న తన కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు తన చేతి మీద పడుతుంటే ఎందుకే ఈ కన్నీళ్లు? నేను తనతో మాట్లాడినందుకా, లేదంటే నీకిష్టం లేకుండా మాట్లాడినందుకా అనగానే నెమ్మదిగా కళ్ళు పైకెత్తి అతని వైపు చూసిన రాధిక క్షణంలో బావా అంటూ అతన్ని చుట్టేసి ఏడుస్తుంటే వెయ్యాలా వద్దా అని తటపటాయిస్తున్న చేతులని అప్రయత్నంగా ఆమె చుట్టూ వేసి తనని దగ్గరికి తీసుకున్నాడు సంజయ్. తనెంతసేపు ఏడుస్తుందో అంతసేపు తినని తీరా ఏడవనిస్తుంటే ఏడవనిస్తున్నాడే తప్ప ఒక్క మాట కూడా ఓదార్పుగా అనట్లేదు సంజయ్. కాసేపటికి సారీ అంటూ అతనికి దూరం జరిగి కిచెన్లోకి వెళ్ళిపోతే మీరిద్దరూ నన్ను ప్రేమిస్తున్నారో లేదంటే మీ ప్రేమతో నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారో అర్థం కావట్లేదు అనుకుంటూ రాధిక వెనకే కిచెన్లోకి వెళ్ళాడు సంజయ్. అసలే లోకంలో లేనట్టు తన పని తను చేసుకుంటూ వెళ్తుంటే నా మీద కోపమా, తనతో మాట్లాడుతున్నానని అని అడిగాడు. నవ్వి చెప్పాను కదా బావా, నీకేది ఇష్టమైతే నాకదే ఇష్టం, ఆఖరికి ఆ అమ్మాయితో సహా అంటూ బాధను దిగమింగి కష్టంగా చెప్తుంటే